అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా మార్చవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. సభకు పూర్తి స్థాయిలో సిద్ధమై సబ్జెక్టుతోనే రావాలని స్పష్టం చేశారు. 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఐక్యత కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి కింది స్థాయిలోనూ కనిపించాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఐక్యతను మరింత బలపరుచుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు చంద్రబాబు. వైసీపీ పాలనలో మతాల పట్ల గౌరవం లేకపోవడం వల్లే రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ సహా అనేక చోట్ల కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు.